ఈరోజు అయోధ్య నగరం భారతదేశ సాంస్కృతిక చైతన్యంలో మరొక ఉన్నత శిఖరానికి సాక్షిగా నిలుస్తోంది. నేడు భారతదేశం మొత్తం యావత్ ప్రపంచం రామమయమైంది. ప్రతి రాముడి భక్తుడి హృదయంలో అపూర్వమైన సంతృప్తి, అంతులేని కృతజ్ఞత, అపరిమితమైన అలౌకికానందం ఉన్నాయి. శతాబ్దాల గాయాలు మానుతూ ఉన్నాయి. శతాబ్దాల బాధ నేడు విరామం పొందుతోంది. 500 సంవత్సరాల పాటు నిరంతరం ప్రజ్వరిల్లిన ఒక యజ్ఞం ఈరోజు పరిపూర్ణతను పొందుతోంది. విశ్వాసం నుంచి ఒక్క క్షణం కూడా చలించని సడలని సంకల్పం నేడు సిద్ధిని పొందింది. శ్రీరాముడి గర్భగుడిలోని అనంత శక్తి, శ్రీరామ పరివారం యొక్క దివ్య తేజస్సు ఈ ధర్మ ధ్వజ రూపంలో ఈ భవ్యమైన ఆలయంలో ప్రతిష్ఠించబడింది. ఈ ధర్మధ్వజం కేవలం ఒక పతాకం కాదు, ఇది భారతీయ నాగరికత పునరుజ్జీవనానికి చిహ్నం. దీనిపై ఉన్న కాషాయ రంగు సూర్యవంశ ఖ్యాతిని తెలిపే ఓం పదం మరియు పోవిదార్ వృక్షం రామ్ రాజ్య కీర్తిని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఈ ధ్వజం సంకల్పానికి, విజయానికి, సంఘర్షణ నుండి సృష్టికి నిదర్శనం. ఈ ధర్మధ్వజం రాబోయే వేల సంవత్సరాల వరకు ప్రభు శ్రీరాముడి ఆదర్శాలను, సిద్ధాంతాలను ఘోషిస్తుంది. ధర్మధ్వజం ఉద్ఘోషించే రాముడి ఆదర్శాలను మనకు ఇది గుర్తు చేస్తుంది. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది, అసత్యం కాదు. ప్రాణజాయే పర్ వచన్న జాయే. ప్రాణం పోయినా కూడా ఇచ్చిన మాట తప్పకూడదు. ప్రపంచంలో కర్మ మరియు కర్తవ్యానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంలో శాంతి, సుఖము ఉండాలి. వివక్ష, బాధ, భయం నుంచి విముక్తి లభించాలి. పేదరికం లేని, దుఃఖం లేని, నిస్సహాయత లేని సమాజాన్ని నిర్మించాలి. అయోధ్య అనేది ఆదర్శాలు ఆచరణలోకి మారే భూమి. శ్రీరాముడు అయోధ్య నుంచి యువరాజుగా వెళ్ళి తిరిగి మర్యాదా పురుషోత్తముడుగా వచ్చారు. ఆయన మర్యాదా పురుషోత్తముడిగా ఎదిగిన క్రమంలో మహర్షి వశిష్ఠుని జ్ఞానం, శబరిమాత మమత, నిషాదరాజు స్నేహం, హనుమాన్ భక్తి వంటి అసంఖ్యాకమైన వ్యక్తుల సహకారం, సమిష్టి శక్తి ముఖ్య పాత్ర పోషించాయి. రాముడు వ్యక్తి యొక్క కులాన్ని చూడడు, అతని భక్తిని చూస్తాడు. ఆయనకు వంశం కాదు, విలువలు ప్రియమైనవి. ఆయనకు శక్తి కంటే సహకారం గొప్పది. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన మాతా శబరి, నిషాదరాజ్, అహల్య, మహర్షి వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారి సప్త మందిరాలు మన సామాజిక సామర్థ్యం లేదా సామూహిక శక్తి యొక్క చైతన్య స్థలికి దర్పణం. ఈ మందిరాలు ఆచారాలతో పాటుగా స్నేహం, కర్తవ్యం, సామాజిక సద్భావన వంటి విలువలకు శక్తినిస్తాయి. దేశంలోని ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతం బలంగా ఉన్నప్పుడే 2047 నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పం సబ్కా ప్రయాస్, అందరి ప్రయత్నం ద్వారా నెరవేరుతుంది. కేవలం వర్తమానం గురించి ఆలోచించేవారు భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసేవారే అవుతారు. మనం రాబోయే 1000 సంవత్సరాలకు ఇప్పుడే బలమైన పునాది వేయాలి.